అంతటా మనమే వచ్చామా? దేవుడు మనల్ని కలగజేశాడా? దేవుడే మనలను కలగజేశాడు. ఎవరి పోలికలు? దేవుని పోలికలు. అప్పుడు మనం ఎవరి పోలికలో జీవించాలి? దేవుని పోలికలు. పోలిక అంటే ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన స్వభావము. ఆయన స్వభావముతో ఆ యొక్క గుణ లక్షణాలతో మనం జీవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఈ లోపల ఎలా బ్రతకాలంటే ఆయన పోలి బ్రతకాలని దేవుడు ఆశించాడు. అప్పుడు దేవుని కుమారులుగా బ్రతకాలన్నది దేవుని యొక్క చిత్తం. అప్పుడు మనం బ్రతికినంత కాలము దేవుని కుమారులుగా బ్రతుకుతున్నామా? దేవుని ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నామా? మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? ఇది మనమే తేల్చుకోవాలి. బ్రతుకు మన ఇష్టానుసారమైందా? దేవుని చిత్తానుసారమైందా? దేవుని చిత్తానుసారంగా మనం బ్రతికినప్పుడు ఆ మరణం ఎలాంటిదో చెప్పాడు. ఎలాంటిదట మరణము? దేవుని ఇష్టానుసారంగా బ్రతికి చనిపోతే ఆ మరణాన్ని దేవుడు గొప్పగా ఎంచాడు. ఆ మరణాన్ని ఎలా ఎంచాడండి? గొప్పగా ఎంచాడు. ఒకసారి చూద్దాం బైబిల్లో ఎంత గొప్పగా ఎంచాడో చూద్దాం. క్రీస్తునందుండి చనిపోతే, లేక దేవునికి ఇష్టలుగా ఉండి చనిపోతే ఆ మరణాన్ని ఏమన్నాడో చూద్దాం ఒకసారి మనం బైబిల్. 116వ కీర్తన 15వ వచనం, 15వ వచనం. 116, 15. యెహోవా భక్తుల మరణము అది ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అది విలువైనది. అదండి, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. అంటే మనము నమ్మకంగా బ్రతికినప్పుడు, దేవునికి ఇష్టలుగా బ్రతికినప్పుడు, యథార్థంగా బ్రతికినప్పుడు, దేవుని యొక్క పోలికలో దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం బ్రతికగలిగినప్పుడు ఆ మరణం అట ఎలాంటిదట? విలువగలది. అంటే మనం విలువగా బ్రతికితే మన మరణం కూడా విలువైనదే కదండి. అది విలువైన మరణం. నేను నమ్మకంగా బ్రతికి చనిపోతే ఆ మరణాన్ని దేవుడు ఏమంటున్నాడంటే అది విలువైనది అంటున్నాడు. కానీ విలువ లేకుండా బ్రతికితే మరణము దుఃఖకరమైనది. అంటే దేవునికి ఇష్టలుగా బ్రతికి చనిపోతే విలువైంది, దేవునికి అయిష్టలుగా బ్రతికి చనిపోతే దుఃఖకరమైనది. ఏ కరం అది? దుఃఖకరము, బాధాకరము. కనుక మనం బ్రతికి ఉండగానే ఎలా బ్రతికాము, ఎలా చనిపోతున్నాము అని తెలియాలి కదండి. ఇంకా ఎలాంటిదట? విలువైనది అన్నాడు కదా ఇక్కడ. యెహోవా భక్తుల మరణం ఏంటిదట? విలువైనది. ఇంకా ఏమై ఉన్నది? ఫిలిప్పీ పత్రిక 1:21 నుంచి మనం చదివినట్లయితే పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే నాకు లాభము. మరణం ఏంటిదట? లాభము. ఎవరి యందుంటే? క్రీస్తునందుంటే. ఒకవేళ క్రీస్తునందు లేకుండా పోతే, క్రీస్తునందు లేకుండానే చనిపోతే లాభానికి ఆపోజిట్ ఏంటి? నష్టము అదనమాట. ఈ లోకంలో నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతికి చనిపోతే ఆ మరణము నష్టము. అంటే నీ ఆత్మను నువ్వు ఏం చేసుకుంటున్నావు? నష్టపరుచుకుంటున్నావు. కనుక దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించి ఒకవేళ చనిపోతే అది విలువైనది, లాభకరమైనది. ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన 23వ వచనంలో పౌలు గారు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అదండి, నేను వెడలిపోయి అంటే మరణం. నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం అది నాకు ఏంటిదట? మరి మేలట. అంటే క్రీస్తునందున్న వాడికి మరణము మేలుకరము. ఏ కరం అది? మేలుకరం. లాభము, మేలు. కీర్తనకారుడు చెప్పినట్లుగా విలువైనది, విలువైనది, లాభకరమైనది, మేలుకరమైనది. అదండి, విలువైనది, లాభకరమైనది, మేలుకరమైనది. అదండి. కానీ మనం బ్రతుకు సరైనదిగా లేకపోతే నష్టము, దుఃఖకరము, వేదన కదండి.
బైబిల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయి ఉన్నారు. ఆ చనిపోయిన వారి ఇద్దరు గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒకడు ధనవంతుడట, మరొకడు దరిద్రుడు. దరిద్రుడిగా బ్రతికిన యథార్థంగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? దేవునికి నమ్మకంగా బ్రతికాడు లాజరు కదండి. కానీ ఏం పొందుతున్నాడు? నెమ్మది. క్రీస్తునందు యథార్థంగా బ్రతికి దరిద్రతలోనైనా, లేమిలోనైనా, కష్టాల్లోనైనా, వ్యాధుల్లోనైనా నమ్మకంగా బ్రతికి చనిపోతే ఏం పొందుతున్నాడు లాజరు? ఆ మరణము అతనికి ఏం కలగజేసింది? నెమ్మది కలిగి. ఒకటి విలువైనది, రెండు లాభకరమైనది, మేలుకరమైనది, నెమ్మదికరమైనది. అదే ఎవరిలో ఉండి చనిపోతే? క్రీస్తులో ఉండిపోతే అది ధన్యకరమైనది ఆ మరణము కదా. తర్వాత ఇంకా ఎలాంటిదట? ప్రకటన గ్రంథంలో అంటాడు 14:13. ప్రకటన గ్రంథం 14:13, ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు అని వ్రాయము. అవును, నిజమే. వారు తమ ప్రయాసములు మాని ఏం పొందుతున్నారట? విశ్రాంతి పొందుతున్నారు. అంటే ప్రయాసాలు మాని విశ్రాంతి పొందడం. మరణం అంటే ఏంటండి? ఎక్కడుంది ప్రయాసాలన్నీ మనుషుడికి? భూమి మీద. మరణించగా ఏమి పొందుతున్నా? ఏం మానాడు? ప్రయాసం మానేశాడు, ప్రయాసాలు విడిచిపెట్టాడు. కానీ భూమి మీద బ్రతికినంత కాలం ఏది తప్పదు? ప్రయాస తప్పదు. ఏంటి ఆ ప్రయాస? ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము. అదండి ఈ ప్రయాస బతికినంత కాలం ఉంటుంది. కష్టాలు, కన్నీరు, దుఃఖము, శ్రమలు, బాధలు, నిందలు, కష్టాలు, ఆకలి దప్పులు ఏమండి బతికినంత కాలము అవి తప్పవు. మరణిస్తే ఆ ప్రయాస అంతటినీ మాని ఏం పొందుతున్నాడు? అదండి మరణము ఒక విశ్రాంతి. మరణము ప్రయాసాలు మానడం. అదండి. కానీ నువ్వు దాన్ని దుఃఖించమంటున్నాడా ఆ విషయంలో? ప్రయాసాలు మాని నెమ్మది పొందుతున్నప్పుడు, ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుతున్నప్పుడు దుఃఖకరమా? అందుకే చనిపోయిన వారిని గురించి ఏం చేయొద్దు? దుఃఖపడవద్దు, ఏడవద్దు కదండి. దావీదు బిడ్డ జబ్బు పడినప్పుడు ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు. చనిపోతే ఏం చేశాడు? లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి మంచి భోజనం చేశాడు కదండి. అప్పుడు వాళ్ళు అడిగారు, ఏంటి బిడ్డ జబ్బుగా ఉన్నప్పుడేమో ఉపవాసం ఉన్నావు, ప్రార్థన చేసావు, అంత బాగుంది, మరి చనిపోయిన తర్వాత ఏంది బాగా మంచి భోజనం చేస్తున్నావు, లేచి మంచి బట్టలు కట్టుకుంటున్నావు, మంచి హుషారుగా ఉన్నావు ఏంటని. అప్పుడు దావీదు అన్నాడు, బతికుండగా ఆ రోగాన్ని బాగు చేసి దేవుడు నా కుమారుని బ్రతికిస్తాడేమని ఉపవాసం ఉన్నాను. కానీ ఇప్పుడు చనిపోయాడు కనుక నేనే నా కుమారుడి దగ్గరికి వెళ్తాను తప్ప నా కుమారుని మళ్ళీ తిరిగి తీసుకురాలి. కాబట్టి నేను ఎందుకు దుఃఖపడాలి అన్నాడు అనమాట. నేను ఎందుకు ఏడవాలి? నా కుమారుని దగ్గర నేను వెళ్తా తప్ప వాడిని మళ్ళీ నేను తిరిగి నా దగ్గరికి తీసుకురాలేను. కాబట్టి నేను దుఃఖపడాల్సిన అవసరం లేదు, నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఈ కుటుంబంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మనమే కుమారుడి దగ్గరికి వెళ్ళవలసిన వారిని తప్ప కుమారుని మళ్ళీ తిరిగి తీసుకురాలి. కాబట్టి దుఃఖపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తులో ఉండి చనిపోయిన వారు ఏం పొందుతున్నారట? నెమ్మది పొందుతున్నారు. ఒకటే తేడా, క్రీస్తులో ఉన్నామా లేమా, దేవుని చిత్తానుసారంగా బ్రతికామా లేమా, ఈ రెండే తేడా. మనం దేవునికి అనుకూలంగా బ్రతికి చనిపోతే అది నెమ్మదికరము, లాభకరము, మేలుకరము, విశ్రాంతితో కూడినటువంటిది కదండి, ఆశీర్వాదము. క్రీస్తునందు ఉండి చనిపోతే, నమ్మకంగా దేవునికి బ్రతికి చనిపోతే అది ఆశీర్వాదము కదండి, అది దుఃఖకరము కాదు. ఎంతమంది క్రీస్తులో నమ్మకంగా బ్రతికిన వారు మరణాన్ని కోరుతున్నారు? ఎంతమంది కోరుతున్నారండి? ఎంతమందికి ఇష్టం ఈ లోకాన్ని విడిచి తండ్రి వద్దకు ఉండడం? ఎవరికి ఇష్టం లేదా? ఈ దేహాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళడం ఎంతమందికి ఇష్టం అండి? నాకు ఇష్టం, నాకు అంగీకారం.
ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది ఈ పాడు లోకాన్ని చూస్తే. ఈ దుష్టలోకాల్లో మనం ఎంతకాలం ఉంటాం? లోకమంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవదమ్మంతో నిండిపోయింది. అన్యాయాలతో, అక్రమాలతో నిండిపోయింది. మోసముతో నిండిపోయింది. కలుషితమైపోయింది ప్రపంచము. కలుషితమైన లోకాన్ని విడిచి వెళ్ళడం ఇష్టం లేదా? పాపభూయిష్టమైనటువంటి లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం మనకి ఇష్టం లేదా? ఇంకా ఉండాలనుకుంటున్నామా? ఎంతమందికి ఇష్టం అండి మరణం అంటే? పాపంలో జీవించేవాడికి కష్టం, క్రీస్తునందున్న వాడికి అది సంతోషకరం. ఎవరి యొద్దకు వెళ్తున్నానని? నా తండ్రి యొద్దకు నేను వెళ్తున్నాను. క్రీస్తు యొద్ద నివసించాలని ఆశపడ్డాడట. ఎవరు? పౌలు గారు. అది నాకు మరీ మేలు అన్నాడు. అలాంటి కోరిక ఉన్నదా మనలో? ఎంతమందికి ఉంది? అమ్మో మరణమా, అమ్మో మరణమా, చిన్న జబ్బు వస్తే చాలు భయపడి వణికిపోతాం, యాడ చచ్చిపోతామోనని. కొద్ది శ్రమలు వస్తే చాలు, అమ్మో నేను తట్టుకోలేను, భయం. మరణం అంటే భయం, మరణం అంటే వణుకు. నిజంగా క్రైస్తవుని చూసి మరణం భయపడాలి, మనం కాదు. నిజమైన క్రైస్తవుని చూస్తే మరణానికే వణుకు పుట్టాలి, అంత ధైర్యంగా ఉండాలి. ఎవరు? క్రైస్తవుడు. అదే, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు ఎప్పుడో చచ్చిపోయాడు. ఎప్పుడో చనిపోయాడు. ఎక్కడ? బాప్తిసంలో. ఈ లోకం విషయంలో బాప్తిసం పొందేటప్పుడు పాపం విషయంలో, లోక విషయంలో, లోక సంబంధమైన వాటి విషయంలో క్రైస్తవుడు ఎప్పుడో చనిపోయాడు. అందుకే పౌలు గారు అన్నాడు, జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నాకున్న మిగిలిన జీవితము నా కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభు కొరకే నేను బ్రతుకుతాను అన్నాడు. బ్రతికితే క్రీస్తే, చావైతే నాకు మంచిదే, నాకు లాభం, నాకు మేలుకరం అన్నాడు. ఎంతమందికి ఉందండి ఆ దృక్పథం, ఆ విశ్వాసం ఎంతమందికి ఉందండి? నిజ క్రైస్తవులకు ఉంటుంది. ఎందుకు నిజ క్రైస్తవులు అంటున్నాను? నటించే క్రైస్తవులు కూడా ఉన్నారు, క్రైస్తవులు కాకుండానే క్రైస్తవులు చెప్పుకునేవారు కూడా ఉన్నారు. వారికి మరణం అంటే భయం. నిజ క్రైస్తవులకి మరణం అంటే భయం లేదు, దాన్ని ఎదిరించగలడు. మరణాన్ని రా చూసుకుందాం అంటాడనమాట. నువ్వో నేను ఎప్పుడో చచ్చిపోయాను అంటాడు. అయితే శరీర మరణము ఎవడూ విడిపించలేడు. శరీర మరణం నుండి ఎవడు విడిపించలేడు. ఏదో ఒక రోజున మన్నయ్యది ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి మన్నయ్య మట్టికి చేరుతుంది. కానీ ఇంకొక భయంకరమైన మరణం ఉంది. పాపం వలన వచ్చే జీతము మరణం. దాని నుండి తప్పింపబడాలి, దాని నుండి విడిపించబడాలి. అందుకే క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది దేని నుండి విడిపించడానికి? శరీర మరణము నుండా? కాదు. మరి ఏ మరణం నుండి విడిపిస్తున్నాడు ఆయన? అదిగో, పాపం నుండి నువ్వు మరణాన్ని తెచ్చుకున్నావు. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన క్రీస్తునందు మిమ్మల్ని బ్రతికించాడు. ఆవిడ క్రీస్తునందు మనల్ని బ్రతికించేటువంటిది ఏ విధంగా? శరీర సంబంధంగానా? కాదు, ఆత్మ సంబంధంగా బ్రతికిస్తున్నాడు. కనుక పాపంలో, మరణంలో ఆల్రెడీ కూరుకుపోయావు. పాపమనే మరణములో నువ్వు నశించిపోయి ఉన్నావు. కనుక నువ్వు భయపడాల్సింది దానికి, దిగులు పడాల్సింది దానికి. కానీ పాపం చేయడానికి ఎప్పుడు భయపడ్డాడు, ఏమీ దిగులు పడాడు. ఆత్మీయ మరణంలో ఉన్నాననేటువంటి ఏ దిగులు, ఏ చింత మనుషుడికి లేదు. భయపడాల్సింది, దిగులు పడాల్సింది ఏ మరణానికి? పాపం నుండి వచ్చే మరణానికి. శరీర మరణానికే ఎందుకు దిగులు? శరీర మరణానికి ఎందుకు భయము? ఈ లోకాన్ని అనుభవించుకొని వెళ్ళిపోతామని. ఇంకా ఉందా కోరిక క్రైస్తవునికి ఈ లోకాన్ని అనిపించాలని? వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఈ లోకాన్ని ఇంకా అనిపించాలి, ఈ లోకంలో కొంతకాలం బ్రతకాలనేవాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? దేవుని కుమారుడు ఎలా అవుతాడు? యోబు గారు అన్నారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయింది కదండి. యెహోవా నామమునకు మహిమ కలుగునుగా. నేను ఒకవేళ చనిపోతే నా ప్రభు కొరకు చనిపోతాను, ఆయనకే మహిమ చెల్లిస్తాను. కష్టాలైనా, కన్నీరైనా,
బిడ్డల దూరమైన, భార్య దూరమైన, ఆస్తి దూరమైన నా ప్రభువుని నేను విడవను, ఆయన నేను దూషించను అన్నాడు. కానీ భార్య ఏమంటుంది? నువ్వు దూషించి చచ్చిపో అంటుంది. ఎంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు? మేలు చేస్తే దేవుడు, మేలు చేయకపోతే ఆయన దూషించాలి, చచ్చిపోవాలి. దూషించి చచ్చిపోమంటుంది. నేను చూడలేను, ఒకసారి దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో. ఉన్నారా లేదా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు, అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు? దేవుడు నాకు ఏం మేలు చేశాడండి? ఏమేలు చేయలేదండి అంటాడు. మరి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు? ఆయన వల్లనే కాదా? దేవుని వల్ల బ్రతకట్లేదా మనం? గాలి ఎలా పీల్చుకుంటున్నావు? గాలి ఎవరిది? నువ్వు సంపాదించుకున్నావా? ఆహారం ఎవరిది? నువ్వు సంపాదించుకున్నావా? ఎవరిచ్చారు ఆహారం? విత్తనాలు ఎవరిచ్చారు? భూమి ఎవరిచ్చారు? సూర్యుని ఎవరిచ్చారు? చంద్రుని ఎవరిచ్చారు? ఋతువులు ఎవరిచ్చారు? కాలాలను ఎవరిచ్చారు? ఏమండి, ఇవన్నీ ఎవరిచ్చారు? నువ్వు సంపాదించుకున్నావా? ఆఖరికి నీ దేహం కూడా నువ్వు సంపాదించుకోలేదు. నీ దేహాన్ని కూడా దేవుడిచ్చిందే. కాబట్టి మనము ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోలేదు. అందుకని మనిషి జీవితాన్ని ఆవిరి వంటితో పోల్చాడు. దేంతో పోల్చాడు? మీరు అంతలో కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు, మీ జీవం ఏపాటిది అన్నాడు. మనకేమో అదే గొప్ప, మనకేమో ఆ జీవితమే గొప్ప. క్రైస్తవుడు ఈ క్షణిక కాల జీవితాన్ని ఆశించకూడదు. మనిషిని ఆయుష్ అట 70 సంవత్సరాలట, 80 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80. అయినా వాటి వైభవము ఆయాసమట, దుఃఖమట. ఇంకెందుకండి ఆ బ్రతుకు? ఆయాసం దుఃఖంతో బ్రతకాల? మరణం ఒక ఆశీర్వాదం, మరణం ఒక గొప్ప మేలు. అది క్రైస్తవునికి. ఎంతమంది భావిస్తారండి నాకు ఇది మేలు, ఇది నాకు ఆశీర్వాదం అండి? క్రీస్తులో నమ్మకంగా బ్రతికిన వాడు మాత్రమే దాన్ని మేలుగా భావిస్తాడు, అది ఆశీర్వాదకరంగా భావిస్తాడు. ఇప్పుడు రెడీ అంటాడు అనమాట. దేవునికి నమ్మకంగా ఉన్నవాడు ఇప్పుడు రెడీ, నేను నా ప్రాణాన్ని కోల్పోవడానికి. ప్రాణం తీసుకోవడానికి కాదు, తీసుకోవడం భయంకరం, కోల్పోతే ఆశీర్వాదం. చాలామంది కష్టాలు తట్టుకోలేక, శ్రమలు తట్టుకోలేక ఏం చేస్తున్నారు? తమకు తామే ప్రాణాలని తీసుకుంటున్నారు. ఎవరిచ్చారు నీకు హక్కు? నీ ప్రాణం తీసుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? అధికారం నీకు ఎక్కడుంది? అది వస్తే నువ్వు అనిపించు, అంతే తప్ప నీ ప్రాణం నువ్వు తీసుకో. ఒకవేళ నీ ప్రాణం నువ్వు తీసుకుంటే ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. అప్పుడు నెమ్మదా యాతన? యాతన పడాల్సి వస్తుంది అంతే. నా భార్య సరిలేదు, నా తండ్రి సరిలేదు, ఏమండి నా చుట్టుపక్కల వారు సరిలేరు, వాళ్ళ మీద వీళ్ళ మీద నెత్తేసి నదిలో దూకేస్తాం. వాళ్ళు సర్లు నా కష్టాలు నా తట్టుకోలేకపోతానని చెప్పేసి ఊరేసుకుంటారు. నాకు శ్రమలు తట్టుకోలేదని చెప్పి బాయిలు దూకుతాడు, విషం తాగేస్తాడు. ఎవరిచ్చారు నీకు హక్కు? ఏమండి, ఎవరిచ్చారు నీకు అధికారము? నేను నువ్వు చంపుకునేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు అసలు? నీ నుంచి నువ్వు వచ్చావా? ఊడిపడ్డావా? ఎవరు పుట్టించారు తల్లి గర్భంలో? దేవుడు పుట్టించాడు. నిన్ను పుట్టించడానికి దేవునికి అధిక ఉద్దేశం లేదా? ఉంది. ఆ ఉద్దేశానుసారంగా జీవించాలనే తలంపు లేదా? లేదు. కాబట్టి మనిషిని యొక్క ఆయుష్ కొద్ది కాలం ఉంటుంది, అది ఆవిరి వంటిది. ఎలాంటిదట? ఒకసారి మనం కీర్తన గ్రంథము 103వ కీర్తన 15వ వచనం చదువుదాం. 103వ కీర్తన 10వ వచనం, 15వ వచనం. 103:15. గడ్డిపు అట, నరిని ఆయువట ఎలా ఉందట? గడ్డి వలె ఉంది అంటున్నాడు. ఎలా ఉందట? అది పువ్వు పోయినట్లు పుయ్యును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట అది దాని చోటు అది ఎరగదు. అదన్నమాట. మనిషిని ఆయువు అంట గడ్డి పువ్వు అంట. అది కొంతకాలం బాగా వికసించి అందంగా కనపడుతుంది. నేను భలే అందంగా ఉన్నాను అని మురిసిపోత అద్దంలో చూసుకొని, నేను బాగున్నాను, నాకేం తక్కువ లేదు, భలే బలంగా ఉన్నాను, భలే ఆరోగ్యంగా ఉన్నాను. ఎండ వీసుగా ఏమైపోతాం?
వాడిపోతాం కదండి. కొంతకాలానికి రోజులు గడిచే కొద్దీ అందము పోద్ది, బలము పోద్ది, రెండూ పోతాయి. మురిసిపోవాల్సిన అవసరం ఏమీ లేదు, గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం, బలము ఉడిగిపోద్ది కదండి. రోజులు పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ అందము ఉండదు, బలము ఉండదు కదండి. ఏది అవయవాలు కూడా పనిచేయి కదండి. ఎందుకు మురిసిపోవడం? బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుదాం, చస్తే ప్రభు కోసమే చనిపోదాం. అది ఆశీర్వాదం, అది దీవెన. ఇంకొక విషయాన్ని చదువుదాం బైబిల్లో. ప్రసంగి గ్రంథము 12:7 మనకు తెలుసు. మన్నైనది మెల్లగా వెలుగుట వలనే మరలా భూమికి చేరును. ఆత్మ ఎవరి ఎద్దుకు వెళ్ళాలట? కానీ ఆ దేవుని ఎద్దుకు వెళ్ళకుండా ఇంకొక పక్కదారిలో వెళ్తుంది ఆత్మ. ఎక్కడికి? అగ్ని ఆరదు, పురుగు చావదు, యాత్రికరమైన స్థలంలోకి వెళ్తుంది. ఇప్పుడు మనుషుడు ఆత్మనా శరీరమా? అసలు వ్యక్తి ఎవరండి? శరీరమా ఆత్మనా? మరి శరీరం కోసం ఎందుకు ప్రయాస? ఆత్మ కదా అసలు వ్యక్తి. ఇప్పుడు ప్రయాసపడాల్సినంత కూడా దేనికోసం? కానీ మనుషుడు దేనికోసం ప్రయాసపడుతున్నాడు? ఏది ప్రాముఖ్యమైంది రెండిట్లో? కానీ మనుషుడికి ఏది ప్రాముఖ్యం అనుకుంటున్నాడు? అదే అండి, శరీరమే ప్రాముఖ్యం అనుకొని ఆత్మను నష్టపరుచుకుంటున్నాడు. దేన్ని నష్టపరుచుకుంటున్నాడు? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? అంతే కదండి. లోకమంతా సంపాదించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకుంటున్నాడు, ఏం ప్రయోజనం? ఏది విలువైనది? లోకమా ప్రాణమా? ప్రాణమే లేకపోతే నీ లోకం ఎందుకు? ప్రాణాన్ని కోల్పోతున్నప్పుడు నువ్వు సంపాదించవని ఏమైనా అవుతాయి? నా ప్రాణమా, తిను త్రాగు సుఖించు అన్నాడట. ఓ వెర్రవాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించవని ఏమవుతాయి అన్నాడట. అదండి, అన్ని సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దేవుని దృష్టిలో వెర్రోడట. ఎవరండి వాడు? పిచ్చివాడు. అదండి, నిత్య జీవాన్ని కోల్పోయి, రక్షణ కోల్పోయి, క్రీస్తుని కోల్పోయి, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే దేవుడు నీ ఎలా చూస్తాడంటే నిన్ను పిచ్చోళ్ళలాగా చూస్తాడు, వెర్రోళ్ళలాగా చూస్తాడు. మనమేం జ్ఞానం అనుకుంటాం, మనం నాకంటే గొప్ప జ్ఞానవంతులు లేడు అనుకుంటాం. పాపంలో బ్రతికేవాడు అజ్ఞాని అండి. ఎవరండి? జ్ఞానుడు కాదు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళేది శరీరమా ఆత్మనా? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు మరలా పోవును. మనమందరము దేవుని ఎదుకు వెళ్ళాలి. మనమందరము కూడా ఒక రోజున దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన చెంతకు చేరాలి. అది ఆశీర్వాదం అంటే. ఈ లోకంలో మన బ్రతుకు కొద్ది కాలం. ఎంతకాలం అండి? దాంతో అడవి పువ్వుతో పోల్చాడు, నీటి ఆవిరితో పోల్చాడు కదండి. నీటి మీద తేలినా అది పాడతారనుకున్నాను, ఎవరు పాడలా. నీటి మీద తేలిన బుడగ వంటి బ్రతుకయో, చేద నుండి జారిన నీటి బిందు బ్రతుకయో, ఎప్పుడు పగిలిపోవునో ఎవరికి తెలియను. ఏం పాట అది? ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము. అదండి, వచ్చా పాట? రాదా? ఎంతమందికి వచ్చు? ఎన్ని నాళ్ళ గమనము. చచ్చిపోయినప్పుడు కదండి పాడేది ఆ పాట అంటారు చాలామంది. చచ్చిపోయినప్పుడు కాదండి, బతుకున్నప్పుడే పాడుకోవాలి. ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర నీటి మీద లేచిన బుడగ వంటి బ్రతుకులు. చాలా మంచి ఆ పాటలో మనిషి జీవితం ఎలాంటిదో చెప్పేసాడు కదన్నమాట. కాబట్టి మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలం ఈ లోకంలో మన కాలం ముగుస్తుందో తెలియదు.
మనం బ్రతికినంత కాలము దేవునికి ఇష్టలుగా ఉందామండి. ఎవరికి ఇష్టలుగా? దేవునికి ఇష్టం. తర్వాత యెషయా గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథం 47, 40వ అధ్యాయం 7వ వచనం. యెహోవా తన శ్వాసను దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండును, దాని పువ్వును వాడిపోవును. అదండి. కాబట్టి ఈ లోకములో మనుషుని యొక్క జీవితము గడ్డి పువ్వుతో పోల్చబడింది. కీర్తన గ్రంథంలో అడవి పువ్వు అన్నాడు, ఇక్కడ గడ్డి పువ్వు అన్నాడు కదండి. కాబట్టి ఒక్కసారి కళ్ళు మూస్తే ఎక్కడుంటామండి? దేవుని దగ్గర, నరకంలోనే? ఎక్కడుంటామండి? మనకే తెలియదు. ఎందుకని? అసలు మనం ఎలా బ్రతుకుతున్నామో మనం గమనించట్లా, మనం సరి చేసుకోవట్లా. అసలు మన గురించి మనకే అవగాహన లేకుండా బ్రతుకుతున్నాం. మన జీవితం మీద మనకు సరైన అవగాహన లేదు, మన బ్రతుకు మీద మనకు సరైన అవగాహన లేదు. నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి, ఎందుకు బ్రతుకుతున్నాను, ఎక్కడికి పోతున్నాను, ఏమీ తెలియదు మనుషులకి. అవివేకంగా అందరూ బతికేస్తున్నారు, నేను కూడా బతికేస్తున్నాను. అందరూ చచ్చిపోతున్నారు, నేను చచ్చిపోతున్నాను. అసలు అవగాహన లేకుండా చచ్చిపోతున్నాడు. అది బాధకరం. తెలియకుండానే బ్రతుకుతున్నాడు, తెలియకుండానే చస్తున్నాడు. అది వేదనకరం, చాలా చింతించాల్సిన విషయం. కాబట్టి మనం బ్రతికినంత కాలము ప్రభు కోసమే బ్రతుకుదాము. ఒకవేళ చనిపోతే ప్రభు కోసమే చనిపోదాము. అప్పుడు మనకి నెమ్మది ఉంటుంది, అది మేలుకరంగా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది, అది విశ్రాంతి, అది మనకు ప్రయాసలు మాని దేవుని సొంతకు వెళ్ళేటువంటి ఆశీర్వాదం. అలాంటి మరణాన్ని మనం అందరము కోరుకుందాం. అలాంటి బ్రతుకుని మనం జీవించినప్పుడు, అలాగ మనం మన జీవితాల్లో దేవునికి ఇష్టలుగా మనం ఉన్నప్పుడు, అదండి. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ లోకంలో మరణం అనేటువంటిది నానా రకాలు. ఒకటి వృద్ధాప్యంలో చనిపోతారు, ఒకరు పుట్టగానే చనిపోతారు, కొంతమంది యవ్వన కాలంలో చచ్చిపోతారు, కొంతమంది అకస్మాత్తుగా ప్రమాదవస్థ చనిపోతారు, కొంతమంది భూకంపాలు చనిపోతారు, కొంతమంది అనారోగ్యంతో చనిపోతారు, కొంతమంది ఏదో ఒక అతి చేసుకొని తాము ప్రాణహత్య చేసుకొని చచ్చిపోతారు. మరణాలు రకరకాలు. మరణాలు ఎన్ని రకాలండి? కానీ ఒక రకం మాత్రం మనం దూరంగా ఉంచాలి. నువ్వు ఏ రకంగా చనిపోయినా మంచిదే, కానీ నువ్వు చంపుకొని చచ్చిపోతున్నావే, అది బ్యాడ్ అన్నమాట. దయచేసి ఎవరు ఎప్పుడు ఏ కారణం చేతనైనా తమను తాము ఏం చేసుకోవద్దు, చంపుకోవద్దు. అందరినీ నేను వేడుకుంటుంది ఏంటంటే, ముందుగా యవన బిడ్డలను, పెళ్లి కావాల్సిన వారిని. ఎక్కువ మరణాలు ఎవరు కనపడుతున్నాయండి? ప్రేమ పేరుతో ఏమండి ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు ప్రాణాలని తీసుకుంటున్నారు. దయచేసి ఎవరు తమ ప్రాణాలని తీసుకోవద్దు. ఎవరు ఏ కారణం చేతనైనా కదండి, ఏ పరిస్థితుల్లో కూడా అది మాత్రం చేయండి. యాక్సిడెంట్లు పోతున్నామా? ఓకే. భూకంపాలు వచ్చాయా? ఓకే. అనారోగ్యం, హార్ట్ అటాక్ వచ్చాయా? ఓకే. బ్రదరు ఎలా చనిపోయారు అన్నారు, కొద్దిగా ఫిట్స్ వచ్చి అనారోగ్యంతో, ఓకే, దేవుడు తీసుకున్నాడు. మనం దానంతటా అది వస్తే ప్రేమతో స్వీకరిద్దాం, హాయిగా ఉంటుంది. ఏ కోణంలో వచ్చినా సరే, కానీ తమను తాము చంపుకునే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. దేవుడు క్షమించాడు, దేవుడు దానికి క్షమాపణ ఇవ్వడు. వాళ్ళు చనిపోతున్నారంటే ఇక్కడున్న బాధ కంటే అక్కడున్న బాధ నువ్వు తట్టుకోలేవు. దేవుని శిక్షను నువ్వు భరించలేవు. ఇక్కడ భరించలేనని చచ్చిపోతున్నావు, కానీ అంటే అక్కడ ఎలా భరిస్తావు? ఇక్కడ భరించలేవని చచ్చిపోయావు, ఓకే, మరి అక్కడ ఎలా బ్రతుకుతావు? అక్కడ నీకు నెమ్మది ఉంటుందా? ఉండదండి. దయచేసి అందరినీ కోరుకునేది ఏంటంటే, తమను తాము ఎవరు ఏ కారణం చేతనైనా ఎప్పుడైనా ఏం చేయొద్దు,
చంపుకోవద్దు. చేతులు జోడించి చెప్తున్నాను, జాగ్రత్త. ఏ కారణం చేత నువ్వు దేవుడిచ్చాడు బ్రతుకుని, దేవుని కొరకు బ్రతుకు అంతే. అందరూ అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఆశీర్వాదకరమైనటువంటి మరణాన్ని పొందుదాం అందరం అండి. ముందు వెనక అంతే, అందరూ ఒకరి ముందు ఒకరి వెనక అందరూ చనిపోవాల్సిందే. మరణం అందరికీ వచ్చును, అందరూ చనిపోతారు. కానీ ఎలా బ్రతికి చనిపోయామనేది ప్రాముఖ్యం. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? ఎలా బ్రతికి చనిపోతున్నాం, అది ప్రాముఖ్యం. అలా మనం తెలుసుకొని దేవునికి ఇష్టలుగా ఉండి చనిపోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాను. అందరికీ వందనాలు.